అందరికీ నమస్కారం. ఎపిక్ స్టోరీ లైన్స్‌కు స్వాగతం. తిరుమలకు వెళ్ళినప్పుడు తప్పకుండా చాలామంది దర్శించుకునే వినాయక దేవాలయం కాణిపాకం వినాయక దేవాలయం. ఈ వినాయకుడు రోజురోజుకి పెరిగి భగవంతుని మహిమ ఎటువంటిదో చూపిస్తున్నాడు. మరి ఆ కాణిపాక వినాయకుని ఆలయ చరిత్ర నిజనిజాలేంటిదో మీకు తెలుసా? తెలిసినా కానీ అంత వివరంగా తెలియకపోతే ఒకసారి మనం దాని గురించి మాట్లాడుకుందాం. హిందువులు ఎలాంటి శుభకార్యం చేయాలన్నా మొదటిగా పూజించేది వినాయకుడిని. వినాయకుడిని పూజ చేస్తే శుభం కలుగుతుందని ప్రజల నమ్మకం. వినాయకుడు అనగానే మనకెక్కువగా గుర్తొచ్చేది కాణిపాకం. వినాయకుడు వెలిసిన పవిత్రమైన స్థలం. తెలుగు రాష్ట్రాల్లో చాలా ప్రాముఖ్యం ఉన్న క్షేత్రాల్లో కాణిపాకం ఒకటి. ఇక్కడ వినాయకుడిని ఎవ్వరూ ప్రతిష్ఠించలేరు. తానే స్వయంభూగా వెలిశారు. అందుకే కాణిపాకం వినాయకుడిని స్వయంభూ అంటారు. కాణిపాకంలో కొలువు తీరిన స్వామి వినాయకుడు. సజీవమూర్తిగా వెలిసిన ఆ స్వామికి వేల సంవత్సరాల నాటి చరిత్ర ఉంది. స్వామి అప్పటి నుండి ఇప్పటి వరకు సర్వాంగ సమేతంగా పెరుగుతుంటారు. ఆ విషయానికి ఎన్నో నిదర్శనాలున్నాయి. స్వామివారికి 50 సంవత్సరాల క్రితం వెండి కవచం ప్రస్తుతం సరిపోవటం లేదని చెబుతారు. భక్తులకు ప్రోచే స్వామిని వరసిద్ధి వినాయకునిగా భక్తులు వ్యవహరిస్తారు. స్వామివారి విగ్రహం నీటిలో కొద్దిగా మునిగి ఉంటుంది. ఎంత త్రవ్వినా స్వామివారి తుది మాత్రం కనుగొనలేకపోయారు. స్వామివారికి నిత్యం అష్టోత్తర పూజలతో పాటు పండుగ పర్వదినాలలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. వినాయక చవితికి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు. సత్యప్రమాణాల దేవుడైన కాణిపాకం విఘ్నేశ్వరుడి ముందు ప్రమాణం చేయడానికి అబద్ధీకులు సిద్ధం కారు. కాణిపాకంలో ప్రమాణం చేస్తారా అంటూ సవాల్ కూడా విసురుతుంటారు. కాణిపాకం వినాయకుడి ఆలయ రహస్యం ఏమిటంటే, కాణిపాకం అంటే వ్యవసాయ భూమిలో ప్రవహిస్తున్న నీరు అని అర్థం. కాణిపాకంలో వ్యవసాయానికి ఎప్పుడూ నీరుంటుంది. పచ్చటి పంటలతో అక్కడి వాతావరణం ఎప్పుడూ హాయిగా ఉంటుంది. కానీ కాణిపాకం గుడి ఉన్న భూమి ఒకప్పుడు మూగ, గుడ్డి, చెవిటివారైన ముగ్గురు అన్నదమ్ముల వ్యవసాయ భూమి. కొద్ది రోజులకు వారి వ్యవసాయ భూమిలో నీరుండిపోవడం గమనించారు. బావిని ఇంకొద్దిగా తవ్వితే నీరొస్తాయని తవ్వడం మొదలుపెట్టారు. అలా మొదలుపెట్టగానే గట్టి రాయి తగిలి క్షణాలలో బావిలో రక్తం ఊరడం మొదలైంది. కొద్ది కొద్దిగా బావి నిండుతోంది. ముగ్గురన్నదమ్ములు ఏమవుతోందోనని గమనించగా వినాయకుని విగ్రహం కనిపించింది. విగ్రహాన్ని పూజించగా వారి యొక్క అవిటితనం పోయి మామూలు మనుషులుగా మారారు. ఆ విషయం గ్రామస్తులకు తెలిసి పూజించడం మొదలుపెట్టారు. అలా భక్తులు కొట్టిన కొబ్బరికాయల నీరు కాణిపరకం అంతా విస్తీర్ణం పాకింది. దానితో ఆ స్థలానికి కాణిపరకం అనే తమిళ పేరు వచ్చింది. అదే వాడుకలోకి వచ్చేటప్పటికి కాణిపాకంగా మారింది. ఆ ఆలయాన్ని 11వ శతాబ్దంలో చోళరాజులు నిర్మించారు. రోజురోజుకి పరిమాణం పెరగడం కాణిపాక విగ్రహ ప్రత్యేకత. ఇప్పటికీ విగ్రహం బయటపడిన బావిలోనే ఉన్నది. మరో చెప్పుకోదగ్గ విశేషం ఏమిటంటే ఆ బావి నీరు ఎప్పటికీ ఎండిపోదు. అందుకే ఆ బావి నీటినే పరమ పవిత్రంగా భావించి భక్తులకు తీర్థంగా ఇస్తారు. ఇక్కడ మరో ప్రత్యేకమైన విషయం ఉంది. అదే కాణిపాక వినాయకునికి సత్యానికి మారుపేరు. ఆ చుట్టుపక్కల గ్రామాల్లో ఇప్పటికీ ఏదైనా తగులు వచ్చినప్పుడు తప్పు చేసిన వ్యక్తిని ఆలయం ముందున్న నీటిలో స్నానం చేయిస్తే తప్పొప్పుకుంటారని ప్రసిద్ధి. అలా చేయకుంటే వినాయకుడు వారిని శిక్షిస్తారని అక్కడ ప్రజల నమ్మకం. ఈ కాణిపాక పుణ్యక్షేత్రం చిత్తూరు నగరానికి 11 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక తిరుమల తిరుపతికి చాలా దగ్గర. కాబట్టి వీలు చిక్కినప్పుడల్లా దర్శించుకుంటూ ఉందాం. అక్కడ ప్రాంగణంలోనే ఒక బావి కూడా ఉన్నది. దానిలో స్వామివారి వాహనం ఎలుక ఉంది. అక్కడ స్వామివారికి మనకి ఇష్టమైన పదార్థం ఏదైనా వదిలివేస్తే అనుకున్న కోరిక నెరవేరుతుందని ప్రసిద్ధి. కాణిపాకం ప్రాంతంలో వివిధ దేవతల ఆలయాలు కూడా ఉన్నాయి. వరసిద్ధి వినాయకుని ఎదురుగా ఒక మంచినీటి కోనేరు, ఒక వినూత్నమైన మండపం ఉన్నాయి. శ్రీ వరసిద్ధి వినాయకుని ఆలయానికి వాయవ్య దిశలో మరతాంబికా సమేత శ్రీ మణికంఠేశ్వర స్వామి ఆలయం ఉంది. షణ్ముఖ, దుర్గా విగ్రహాలు కూడా చెప్పుకోదగినవి. ఈ ఆలయంలో ఎప్పుడూ ఒక సర్పం తిరుగుతూ ఉంటుంది. అది ఎవరికీ అపకారం చేసినట్లు ఇంతవరకు దాఖలాలు లేవు. అది దేవతా సర్పమని, ఎంతో గొప్ప మహిమ కలదని, ఆ పాము పడకపై మణి కూడా దర్శనమిస్తూ ఉంటుందని అక్కడి అర్చకులు, భక్తులు చెబుతూ ఉంటారు. దీన్ని 11వ శతాబ్దంలో చోళరాజు కులోత్తుంగ మహారాజు నిర్మించినట్టు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. శ్రీ వరసిద్ధి వినాయకుని ఆలయానికి తూర్పున ఈశాన్య దిశలోని శ్రీ వరదరాజస్వామి వారి ఆలయం కూడా ఉంది. పూర్వం జనమేజయుడు సర్పయాగం చేసిన తర్వాత శ్రీ మహావిష్ణువు అతని కల్లో కనపడి శ్రీ వరదరాజస్వామి వారి ఆలయాన్ని కట్టించమని ఆజ్ఞాపించడం చేత దాన్ని జనమేజయుడు కట్టించాడని అంటారు.
కాణిపాకంలో ప్రసిద్ధమైన ఆంజనేయ స్వామి గుడి కూడా ఉంది. వరదరాజస్వామి ఆలయంలో నవగ్రహాల మండపం, అద్దాల మేడ కూడా ఉంది. ఈ ఊరు 3వ వంతు వివిధ దేవాలయములతో నిండి ఉంది. ఇక్కడ చేసిన ప్రమాణాలకు బ్రిటిష్ కాలంలో న్యాయస్థానాలలో కూడా ప్రామాణికంగా తీసుకునేవారు. స్వయంభూ వరసిద్ధి వినాయకుని గుడికి వాయవ్య దిశగా ఉన్న మణికంఠేశ్వర స్వామి ఆలయం ప్రధాన ఆలయానికి అనుబంధ ఆలయం. బ్రహ్మహత్యా పాతక నివృత్తి కోసం శివుడు ఆజ్ఞ మేరకు ఈ ఆలయం నిర్మించారని ప్రసిద్ధి చెందింది. ఇక్కడే వరసిద్ధి వినాయక ఆలయంతో పాటు అదే కాలంలో నిర్మించిన శివాలయం, వరదరాజస్వామి ఆలయాలు కూడా ఉన్నాయి. స్వామివారి ఆలయానికి వాయవ్య దిశలో మరతాంబికా సమేత మణికంఠేశ్వర స్వామి ఆలయం, ఈశాన్య దిశలో వరదరాజస్వామి ఆలయం ఉన్నాయి. వరదరాజస్వామి ఆలయంతో కాణిపాకం హరిహర క్షేత్రమైంది. ప్రధాన ఆలయ ప్రాంగణంలోనే ద్వారపాలకునిగా వీరాంజనేయ స్వామి ఆలయం, నవగ్రహాలయాలు ఉన్నాయి. ఓం శ్రీ గణేశాయ నమః.